బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలున్నాయి. అయితే షారుఖ్తో పోటీకి కేజీఎఫ్ హీరో యష్ సై అంటున్నాడని, ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇద్దరు బడా స్టార్స్ పోటీ తప్పదని బాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, శాండిల్వుడ్ స్టార్ యష్ ఈ ఇద్దరు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడనున్నారు అనే వార్త బాలీవుడ్లో గట్టిగా వినిపిస్తుంది. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరు స్టార్లు పోటీ పడనున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి గతంలో వీరిద్దరి మధ్య జరిగిన పోటీ చర్చకు వస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే 2018లో డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ భారీ బడ్జెట్ మూవీ జీరో విడుదలైంది. అయితే అదే డేట్కి యష్ నటించిన కన్నడ సంచలనం కేజీఎఫ్ చాప్టర్ 1 కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల పోటీలో షారుఖ్ జీరో మూవీ డిజాస్టర్ అయింది. యష్ కేజీఎఫ్ చాప్టర్ 1 బ్లాక్ బాస్టర్ అయింది. ఇప్పుడు షారుఖ్ కింగ్ మూవీ, యష్ టాక్సిక్ మూవీ ఒకే రోజున అంటే డిసెంబర్ 24న రిలీజ్ కానున్నాయని ప్రచారం జరుగుతుంది. టాక్సిక్ మార్చ్లో రిలీజ్ కావాలి, వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 4న టాక్సిక్ విడుదల అని ప్రకటించారు. కానీ ఇంతవరకు విడుదల కాలేదు. ఇప్పుడు షారుఖ్ కింగ్ రిలీజ్ డేట్ అయిన డిసెంబర్ 24నే టాక్సిక్ వస్తుందని వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే టాక్సిక్ మేకర్స్ సైలెంట్గా ఉండడంతో జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తుంది. మరి షారుఖ్ కింగ్ మూవీతో యష్ టాక్సిక్ పోటీ పడితే ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.